పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ప్రపంచమంతా చీకటి అనుకుంటుందట. సరిగ్గా ఆయిల్ గ్యాస్ రేట్లు పెంచేసి ప్రపంచాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలనుకున్న వాళ్ళ పరిస్థితి కూడా అలాగే తయారైంది. చమురు గ్యాస్ రేట్లు పెంచేసి ప్రపంచం మొత్తాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలనుకున్న వాళ్ళ గర్వం ఇప్పుడు పటాపంచలైపోయింది. ఎవరైతే మనల్ని కార్నర్ చేయాలనుకున్నారో వాళ్ళకే దిమ్మ తిరిగిపోయేలా భారతదేశం రష్యాతో కలిసి ఒక అంతులేని ఎనర్జీ ప్లాన్ని రెడీ చేసింది. కుడం కులం అనేది జస్ట్ శాంపిల్ మాత్రమే, అసలు సినిమా ముందుంది. ఇప్పుడు కొత్తగా 6 మెగా రియాక్టర్లు రాబోతున్నాయి. ఒక పక్క అమెరికా, మరో పక్క ఫ్రాన్స్ దేశాలు నోరెళ్లబెట్టి చూస్తూ ఉండగానే మన పుతిన్ మామ సైలెంట్గా గేమ్ గెలిచేశాడు. ప్రపంచం మొత్తం ఏ టెక్నాలజీ కోసమైతే వెంపర్లాడుతుందో ఆ VVER 1200 బ్లూ ప్రింట్ ఇప్పుడు ఇండియా టేబుల్ మీద ఉంది. దీనివల్ల లక్షలాది ఇళ్లకు కరెంట్ కష్టాలు తీరడమే కాదు, సముద్రాల మీదుగా ఆయిల్ తెచ్చుకునే తలనొప్పులు కూడా తీరిపోతాయి. ఇప్పుడు మన భారత గడ్డ మీద ఎంత కరెంట్ జనరేట్ కాబోతుందంటే రేపొద్దున్న మన పక్క దేశాలు కూడా ప్లీజ్ కొంచెం కరెంట్ ఇవ్వండి అని అడగాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ప్రపంచం మొత్తం భారత్ రష్యా దగ్గర ఆయిల్ కొంటుందా లేదా అని డిస్కషన్లు పెడుతుంటే తెర వెనుక మాత్రం ఎవరికీ తెలియని ఒక భారీ స్క్రిప్ట్ రెడీ అయిపోయింది. దీని సౌండ్ ఇప్పుడు వాషింగ్టన్ నుండి లండన్ వరకు వినిపిస్తుంది. ఇది కేవలం ఒక పవర్ ప్లాంట్ కట్టే విషయం కాదు, ఇది మన ఎనర్జీ ఇండిపెండెన్స్ స్టోరీ. ఈ ఫుల్ స్టోరీ తెలుసుకోబోయే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. ఈ రోజుల్లో ఎవరి దగ్గర అయితే ఎనర్జీ ఉంటుందో వాడే బాస్ అని మనందరికీ తెలుసు. ఆ బాస్ చైర్లో కూర్చోవడానికి ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద లీడర్స్ కూడా షాక్ అయ్యే రేంజ్లో మన దేశం ఆఫర్ చేసింది. మ్యాప్లో ఇప్పటిదాకా సైలెంట్గా ఉన్న ఒక ప్లేస్లో ఎప్పటికీ ఆరిపోని ఒక భూగర్భ సూర్యుడిని భారత్ రష్యా కలిసి నిర్మించబోతున్నాయి. అమెరికా తన కాస్ట్లీ అణు ఒప్పందాలతో మనల్ని రౌండప్ చేయాలని చూసింది. ఫ్రాన్స్ ఏమో ఫైళ్లలో ఇరుక్కుపోయింది. కానీ రష్యా మాత్రం ఆపదలో ఆదుకునేవాడే ఆప్త మిత్రుడు అన్నట్టు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ఇంతకీ ఈ కొత్త ప్లాంట్ ఎక్కడ కడుతున్నారు? గతంలో వద్దనుకున్న ప్లేస్లోనేనా, లేక కొత్త ప్లేస్ దొరికిందా? అసలు ఈ డీల్ తర్వాత భారత్ ఎప్పుడు ఆయిల్ కోసం వేరే వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిన పని లేదా? ఈ డౌట్స్ అన్నిటికీ ఆన్సర్స్ చూద్దాం. వెస్ట్రన్ కంట్రీస్ ఎన్ని వార్నింగ్స్ ఇచ్చినా మన వాళ్ళు లైట్ తీసుకున్నారు. కుక్కలు మురిగిన ఏనుగు నడక ఆగదు అన్నట్టు మన డిప్లొమసీ ముందుకెళ్ళిపోయింది. మాస్కో, న్యూఢిల్లీ కలిసి ఒక సీక్రెట్ డీల్ చేసుకున్నాయి. అదేంటంటే 2047 కల్లా భారతదేశాన్ని ఎనర్జీ కింగ్ని చేయడం. సో సీట్ బెల్ట్స్ పెట్టుకోండి, ఇది చాలా పెద్ద న్యూస్. రిపోర్ట్స్ ప్రకారం 2025 ఎండింగ్లో జరిగిన హై లెవెల్ మీటింగ్స్లో ఒక విషయం కన్ఫర్మ్ అయింది. భారత్లో 2వ రష్యన్ న్యూక్లియర్ ప్లాంట్ రాబోతుంది. అవును, మీరు విన్నది నిజమే. ఇప్పటిదాకా మనకు తమిళనాడులోని కుడం కులం మాత్రమే తెలుసు. అక్కడ రష్యన్ రియాక్టర్లు ఆల్రెడీ కరెంట్ ఇస్తున్నాయి. కానీ ఇప్పుడు మ్యాటర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. మన గవర్నమెంట్, రష్యా అణు సంస్థ రోసాటామ్ మధ్య 6 కొత్త రియాక్టర్లు కట్టడానికి చర్చలు ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. ఇవేమి చిన్న జనరేటర్లు కాదు, భారీ మిషన్లు. ఒక్కసారి స్టార్ట్ అయితే 60 నుండి 80 ఏళ్ల వరకు నాన్ స్టాప్గా పవర్ ఇస్తూనే ఉంటాయి. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు ఈ ప్లాంట్ ఎక్కడ పెడుతున్నారు అని. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. స్టార్టింగ్లో దీన్ని వెస్ట్ బెంగాల్లోని హరిపూర్లో కట్టాలనుకున్నారు. కానీ అక్కడ పాలిటిక్స్ గొడవల వల్ల ప్రాజెక్ట్ ఆగిపోయింది. అయినా సరే రష్యా ఓపికగా వెయిట్ చేసింది. ఇప్పుడు లేటెస్ట్ టాక్ ఏంటంటే ఒడిస్సా లేదా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో ఈ భారీ ప్రాజెక్ట్ తట్టుకునే ప్లేస్ కోసం వెతుకుతున్నారు. ఒక్కసారి ఊహించుకోండి, 6 రియాక్టర్లు అంటే 1000 మెగావాట్ల కరెంట్. కొన్ని చిన్న దేశాలైతే ఈ పవర్తో మొత్తం దేశాన్ని నడిపేసుకోవచ్చు. ప్రపంచం అంతా క్లీన్ ఎనర్జీ గురించి మాట్లాడుతుంది. సోలార్ ప్యానెల్స్, గాలి మరల గురించి బిల్డప్ ఇస్తున్నారు. కానీ నిజం చెప్పాలంటే సూర్యుడు ఉన్నప్పుడే సోలార్ పనిచేస్తుంది, గాలి వీచినప్పుడే విండ్ మిల్ తిరుగుతుంది. మరి రాత్రిపూట వానాకాలంలో కరెంటు పరిస్థితి ఏంటి? అందుకే భారతదేశం 5 లేదా 10 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అవ్వాలంటే మనకు బేస్ లోడ్ పవర్ కావాలి. అంటే ఎండ ఉన్నా వాన పడినా 24 గంటలు కరెంట్ ఇచ్చేది కేవలం న్యూక్లియర్ పవర్ మాత్రమే. ఈ డీల్ స్పెషాలిటీ ఏంటంటే ఇది కేవలం కొనుక్కోవడం కాదు, మేక్ ఇన్ ఇండియా కూడా. డిజైన్ వాళ్ళది, కానీ సిమెంట్, ఇనుము, సామాను మనది. దీనివల్ల మనకు కరెంటే కాదు, చైనా, పాకిస్తాన్లు కోరుకునే నాలెడ్జ్ కూడా మన ఇంజనీర్లకు దొరుకుతుంది. లోకల్గా జాబ్స్ వస్తాయి, మన కన్స్ట్రక్షన్ కంపెనీలకు ఫుల్ పని దొరుకుతుంది. ఇక ఈ స్టోరీలో అసలు హీరో VVER 1200 గురించి మాట్లాడుకుందాం. పేరు వినడానికి టెక్నికల్గా ఉన్న
దీని పవర్ చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది. కుడంకులంలో ఉన్నవి VVER 1000 మోడల్స్, కానీ ఇప్పుడు వచ్చేవి జనరేషన్ 3+ టెక్నాలజీ. సింపుల్గా చెప్పాలంటే న్యూక్లియర్ వరల్డ్లో ఇది ఐఫోన్ ప్రో మ్యాక్స్ అన్నమాట. దీని మెయిన్ ఫ్యూచర్ సేఫ్టీ. ఫుకుషిమాలో ఏం జరిగిందో గుర్తుంది కదా, కరెంటు పోయి కూలింగ్ ఆగిపోయి రియాక్టర్ కరిగిపోయింది. కానీ ఈ రష్యన్ రియాక్టర్ అలా కాదు. దీన్ని ఎంత తెలివిగా డిజైన్ చేశారంటే కరెంటు పోయి ఆపరేటర్లందరూ టీ బ్రేక్కి వెళ్ళిపోయినా సరే ఏదైనా ప్రమాదం జరిగితే ఇది తానంతట తానే కూలైపోతుంది. ప్యాసివ్ సేఫ్టీ సిస్టమ్ అంటారు దీన్ని. ఇందులో కోర్ క్యాచర్ లేదా మెల్ట్ ట్రాప్ అనే ఒక అద్భుతమైన డివైస్ ఉంటుంది. ఇది రియాక్టర్ కింద ఒక పెద్ద గిన్నెలా ఉంటుంది. రియాక్టర్ కరిగిపోతే ఈ రేడియో యాక్టివ్ లావా మొత్తం ఈ గిన్నెలో పడి అక్కడే గడ్డకట్టుకుపోతుంది. భూమి నీళ్లు పాడవకుండా కాపాడుతుంది. ఇలాంటి సేఫ్టీ ఫ్యూచర్ ప్రపంచంలో చాలా తక్కువ రియాక్టర్లకు ఉంది. ఒక్క VVER రియాక్టర్ 1020 మెగావాట్ల కరెంట్ ఇస్తుంది. అంటే 6 కలిపితే దాదాపు 7200 మెగావాట్ల కరెంట్. ఉదాహరణకు ఢిల్లీ లేదా ముంబై లాంటి మెట్రో సిటీకి సమ్మర్లో ఏసీలన్నీ ఆన్ చేస్తే ఉండే పీక్ డిమాండ్ దాదాపు 8000 మెగావాట్లు ఉంటుంది. అంటే ఈ ఒక్క ప్లాంట్ దాదాపు మెగా సిటీ మొత్తం నడిచేంత కరెంట్ ఇస్తుందన్నమాట. ఇది కేవలం సేఫ్టీ పవర్ మాత్రమే కాదు, ఎఫిషియన్సీ కూడా. ఇది తక్కువ ఫ్యూయల్ తాగుతాయి, ఎక్కువ పవర్ ఇస్తాయి. పాత ప్లాంట్లు 30 నుంచి 40 ఏళ్లలో రిటైర్ అయిపోతే ఇవి మాత్రం 60 ఏళ్ళు దర్జాగా పనిచేస్తాయి. కావాలంటే ఇంకో 20 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు. అంటే ఈరోజు మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ మన మనవళ్లకు కూడా ఉపయోగపడుతుంది. రష్యా ఈ టెక్నాలజీని ఎంతగా ఇంప్రూవ్ చేసిందంటే ప్రస్తుతం వరల్డ్లో మోస్ట్ రిలయబుల్ రియాక్టర్లు ఇవే. బంగ్లాదేశ్లోని రూప్పూర్ ప్లాంట్, టర్కీలోని అక్కుయూ ప్లాంట్లో కూడా ఇవే కడుతున్నారు. కానీ మన భారతదేశం కోసం మాత్రం మన వాతావరణానికి, మన గ్రిడ్కి తగ్గట్టు స్పెషల్ కస్టమైజేషన్స్ చేశారు. ఇది జస్ట్ మెషిన్ కాదు, మన ఎనర్జీ సెక్యూరిటీకి ఒక కవచం లాంటిది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అమెరికా మనకు స్ట్రాటజిక్ పార్ట్నర్ అని బిల్డప్ ఇస్తుంది కదా, ఫ్రాన్స్ దగ్గర మనం రాఫెల్స్ కొన్నాం కదా, మరి ఈ న్యూక్లియర్ డీల్ రష్యాకే ఎందుకు ఇస్తున్నాం? ఇక్కడే అసలు మ్యాటర్ ఉంది. ఆన్సర్ చాలా సింపుల్, నమ్మకం, చెప్పింది చేయడం. అమెరికాకి చెందిన పెద్ద కంపెనీ వెస్టింగ్ హౌస్ ఉంది కదా, వాళ్ళు 2008 నుండి అంటే దాదాపు 17 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో 6 రియాక్టర్లను కడతామని కబుర్లు చెప్తున్నారు. కానీ 17 ఏళ్ళు గడిచాయి, ఒక్క ఇటుక కూడా వేయలేదు. కారణం ఏమిటంటే వాళ్ళ బిహేవియర్ సరిగ్గా లేదు. కొన్నిసార్లు వాళ్ళు బ్యాంక్రప్ట్ అవుతారు, కొన్నిసార్లు వాళ్ళు లయబిలిటీ చట్టాలకు భయపడతారు. అంటే రేపు పొద్దున ఏదైనా యాక్సిడెంట్ జరిగితే నష్టపరిహారం ఎవరు ఇస్తారు అనే పాయింట్ దగ్గర వాళ్ళు వెనకడుగు వేస్తారు. వాళ్ళ మెషిన్ ఫెయిల్ అయితే బాధ్యత వాళ్ళదే కదా. కానీ అమెరికా కంపెనీలు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి రెడీగా లేవు. లాభం మాకు, నష్టం మీకు అన్నట్టుంటుంది వాళ్ళ వ్యవహారం. అటు ఫ్రెంచ్ వాళ్ళు మహారాష్ట్రలోని జైతాపూర్లో ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాంట్ కడతామని కలలు కంటున్నారు. కానీ అక్కడ కూడా పనులు పేపర్ల మీదే ఉన్నాయి. రేట్లు ఇంకా ఫైనల్ కాలేదు. వాళ్ళ టెక్నాలజీ కాంప్లికేటెడ్, రేట్లేమో ఆకాశంలో ఉంటాయి. కానీ రష్యా మాత్రం అలా కాదు. ఎప్పుడు కష్టం వచ్చినా రష్యా మనకు తోడుగా ఉంది. కుడంకులంలో లోకల్గా గొడవలైనప్పుడు రష్యా గట్టిగా నిలబడింది. వెస్ట్రన్ దేశాలు టెక్నాలజీ ఇవ్వనన్నప్పుడు రష్యానే హెల్ప్ చేసింది. ఇప్పుడు అక్కడ 1-2 యూనిట్లు సక్సెస్ఫుల్గా పనిచేస్తున్నాయి. 3, 4, 5, 6 యూనిట్ల పనులు బుల్లెట్ ట్రైన్ స్పీడ్లో జరుగుతున్నాయి. రష్యా కంపెనీ రోసాటమ్ స్పెషాలిటీ ఏంటంటే చెప్పింది డెలివరీ చేస్తారు. సప్లై చైన్ మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంటుంది. అమెరికా లాగా 10 వేరే కంపెనీల మీద ఆధారపడరు. మనకు మాటలు చెప్పేవాళ్ళు వద్దు, గ్రౌండ్లో పనిచేసి చూపించేవాళ్ళు కావాలని భారత్ డిసైడ్ అయిపోయింది. ఇది జియో పాలిటిక్స్కి కూడా ఒక గట్టి దెబ్బ. యుక్రెయిన్ యుద్ధం తర్వాత అమెరికా, యూరోప్ కలిసి రష్యా మీద ఆంక్షలు విధిస్తే భారత్ భయపడుతుందని అనుకున్నారు. మనం రష్యాతో దోస్తీ కట్ చేసుకుంటామనుకున్నారు. చమురు కొనొద్దు అన్నారు, ఆయుధాలు కొనొద్దు అన్నారు. కానీ భారతదేశం నా దారి రహదారి అన్నట్టు స్ట్రాటజిక్ అటానమీ చూపించి అందరి నోళ్ళు మోయించింది. మనం ఆయిల్ కొనడమే కాదు, ఇప్పుడు ఫ్యూచర్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం కూడా వాళ్ళతోనే పనిచేస్తున్నాం. యూరప్ వాళ్ళు దొంగచాటుగా రష్యా గ్యాస్ కొంటూ మనకు నీతులు చెప్తుంటే మన విదేశాంగ మంత్రి జైశంకర్ గారు వాళ్లకు మైండ్ బ్లాక్ అయ్యే ఆన్సర్స్ ఇచ్చారు. ఈ డీల్తో భారత్ తన డెసిషన్స్ తనే తీసుకుంటుందని, ఎవరి ప్రెషర్కి లొంగదని ప్రూవ్ చేసింది. అమెరికాకి డీల్ కావాలంటే గ్రౌండ్లో పనిచేసి చూపించాలి. ఏదో పేపర్ల మీద సంతకాలు చేస్తే కుదరదు. సినిమా ఇంకా అయిపోలేదు. ఇక్కడ ఇంకో కొత్త ట్విస్ట్ ఉంది. ఈసారి చర్చలు కేవలం పెద్ద రియాక్టర్ల గురించే కాదు, SMRs
అంటే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు అనే కొత్త టెక్నాలజీ గురించి కూడా జరిగాయి. సింపుల్గా చెప్పాలంటే ఇవి న్యూక్లియర్ బ్యాటరీలు. ఒక పెద్ద ప్లాంట్ కట్టాలంటే 10 ఏళ్ళు పడుతుంది, 1000 ఎకరాల జాగా కావాలి, బోలెడు డబ్బు ఖర్చు అవుతుంది. కానీ ఈ ఎస్ఆర్ఎంస్ చాలా చిన్నవి. వీటిని ఒక ఫ్యాక్టరీలో కార్లు తయారు చేసినట్టు తయారు చేసి ట్రక్ లేదా ట్రైన్లో ఎక్కడికైనా ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. రష్యా ఈ చిన్న రియాక్టర్లను భారత్తో కలిసి జాయింట్గా డెవలప్ చేద్దామని ఆఫర్ ఇచ్చింది. దీనివల్ల ఉపయోగం ఏంటంటారా? లడక్ లాంటి కొండ ప్రాంతాలు లేదా అండమాన్ నికోబార్ లాంటి దీవుల్లో కరెంటు వైర్లు వేయడం చాలా కష్టం. డీజిల్ జనరేటర్లు వాడితే పొల్యూషన్ ఖర్చు తడిసి మోపెడవుతుంది. అక్కడ ఈ చిన్న రియాక్టర్ పెడితే చాలు, ఒక చిన్న రూమ్ అంత ప్లేస్లో ఇది ఉంటుంది. రాబోయే 10 నుంచి 20 ఏళ్ల వరకు కరెంటు టెన్షన్ ఉండదు. రష్యా దగ్గర ఆల్రెడీ ప్రపంచంలోనే ఏకైక ఫ్లోటింగ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంది. దానికి అకాడెమిక్ లోమోనోసోవ్ అనే పేరు. అంటే వాళ్ళు ఏకంగా ఒక ఓడ మీద న్యూక్లియర్ ప్లాంట్ కట్టేసి సముద్రంలో తిప్పుతున్నారు. ఎక్కడ కరెంట్ కావాలంటే అక్కడికి ఆ షిప్ వెళ్తుంది, ప్లగ్ పెడుతుంది, కరెంట్ ఇస్తుంది. భారత్ కూడా ఇప్పుడు ఆ రూట్లోనే ఆలోచిస్తుంది. ఫ్యూచర్లో డేటా సెంటర్లు, ఏఐ టెక్నాలజీకి విపరీతమైన పవర్ కావాలి. దానికి ఇలాంటి చిన్న ప్లాంట్స్ బెస్ట్ సొల్యూషన్. పెద్ద పెద్ద స్టీల్ ప్లాంట్లు, ఇండస్ట్రీలు అన్నీ వాటి సొంత చిన్న న్యూక్లియర్ ప్లాంట్లతో నడుస్తాయి. బొగ్గు మీద ఆధారపడడం పోతుంది, పొల్యూషన్ కూడా ఉండదు. ఇదే ఫ్యూచర్ టెక్నాలజీ. వెస్ట్రన్ దేశాలు దీన్ని కంట్రోల్ చేయాలని, టెక్నాలజీని దాచుకోవాలని చూస్తుంటే రష్యా మాత్రం మనకు హెల్ప్ చేయడానికి, టెక్నాలజీ షేర్ చేసుకోవడానికి రెడీగా ఉంది. ఫైనల్గా చెప్పాలంటే ఫ్రెండ్షిప్లో నమ్మకం చాలా ముఖ్యం. 1971 యుద్ధం టైంలో అమెరికా మన మీదకు నౌకాదళాన్ని పంపిస్తే రష్యా అడ్డుగా నిలబడింది. ఇప్పుడు ఎనర్జీ వార్లో కూడా రష్యానే మనకు తోడుగా నిలబడుతుంది. చెప్పేవారు చెబితే వినేవాడు ఎర్రిపప్ప అన్నట్టు పాశ్చాత్య దేశాలు రష్యా గురించి ఎన్ని నెగిటివ్ స్టోరీలు చెప్పినా మన వాళ్ళు మాత్రం మన దేశానికి ఏది మంచో అదే చేస్తున్నారు. చమురు దగ్గర నుండి అణుశక్తి వరకు ఈ బంధం ఫెవికాల్ లాంటిది, విడదీయడం కష్టం. ఇప్పుడు మన టార్గెట్ 2047. అప్పటికి భారత్ ఎనర్జీ సెక్టార్లో ఎవరి మీద ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించాలి. దానికి ఈ డీల్ ఒక బలమైన పునాది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.